సూపర్ మార్ట్లు కంపెనీ యొక్క మొత్తం ఇండస్ట్రీ పిఈ 51%. కానీ దీనికి 109, దీనికి డబుల్ ట్రేడ్ అవుతుందంటే ఈ కంపెనీ ప్రీమియంలో ఉందంట. అంటే ప్రమోటర్ హోల్డింగ్స్ 74.75. ఇది ఎక్సలెంట్, ఇది ఎక్సలెంట్. ఆయన మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడుగా. కంపెనీ డివిడెండ్ ఎక్కువ ఇస్తుందంటే వాళ్ళకు ఫ్యూచర్ ప్లాన్స్ లేవు అని మీనింగ్. అంటే ఇది 4.5 ఉంది, ఇక్కడ 3.8. సో తక్కువ ఉంది కాబట్టి బయింగ్ కొనొచ్చు. నేను 300 కొన్నా, 100-200 యావరేజ్ చేసిన, లాస్ట్ 20 రూపీస్లో అమ్మిన. 20 రూపీస్లో తర్వాత 10 కూడా పోయింది. అది 70% క్యాపిటల్ గాన్. మీరు చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కదా. అయితే మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఒక 10 పారామీటర్స్ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి వివరించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు బాలస్వామి గారు. ఆల్రెడీ మీరు ఇంతకుముందు వీడియో చూసినట్టయితే అడ్విలికి ఫైనాన్స్ అనే ఒక ఫైనాన్స్ ఛానల్ ఉంది యూట్యూబ్లో. మీరు అది ఫాలో కానట్టయితే మీరు ఒకసారి చూసి దాన్ని ఫాలో చేస్తుండండి. దాంట్లో ఇటువంటి మంచి కంటెంట్ మీకు వస్తుంటుంది. సో ఈరోజు ఏంటంటే మీకు ఈ పారామీటర్స్ చెప్పడంతో పాటు వీటిని స్క్రీనర్ వెబ్సైట్లో అదే పారామీటర్స్ ఎలా చెక్ చేసుకోవాలో మీకు వివరిస్తారు. అయితే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ పర్పస్కు మనం కొన్ని కంపెనీలు తీసుకుంటాం. సో వాటిని ఏంటంటే మళ్ళీ మీరు వాటిని రికమెండేషన్స్గా భావించవద్దు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. సో బాలస్వామి గారు చెప్పండి సార్. ఓకేనా సార్. ఇందులో మనము అసలు హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. ఇందులో నేను 10 పారామీటర్స్ చెప్తాను. ఇందులో మనం ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అట్ ద సేమ్ టైం ఏంటంటే మీ స్ట్రాటజీ ప్రకారం ఒక 5 years 10 years అనేది. ఓకేనా. ఇందులో నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం ఏంటంటే స్క్రీనర్ సైట్కి వెళ్ళి ఏదైనా ఒక కంపెనీ చూసుకొని నేను చెప్పిన పారామీటర్స్ అన్నా సరే క్రాస్ చెక్ చేస్తాను. అంటే ఏది మనకు బయింగ్ జోను, ఏది మనకు సెల్లింగ్ జోను, అసలు ప్రమోటర్ ఎవరు, స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎవరు, వీక్ హ్యాండ్స్ అంటే ఎవరు, అండ్ దాని యొక్క బిజినెస్ ఎలా ఉంది అనేది చెప్తాను. ఇందులో ఫస్ట్ వచ్చేసి బిజినెస్, సేల్స్ అండ్ ప్రాఫిట్. బిజినెస్ అంటే ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ, ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఏమిటి అంటే ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెసా, లేకుంటే ఎఫ్ఎంసీజీయా, లేకుంటే కన్స్యూమర్ సర్వీసెస్ కంపెనీ తెలుసుకోవాలి. ఒకవేళ ఆ కంపెనీ యొక్క మనం సెలెక్ట్ చేసిన కంపెనీ, ఆ కంపెనీకి ఎకానమీలో అంటే మన ఇండియాలో అయితే దాని మార్కెట్ షేర్ ఎంత, ఒకవేళ దాని మార్కెట్ షేర్ తక్కువ ఉంటే, ఒకవేళ కంపెనీ మంచి అయితే ఫ్యూచర్లో మార్కెట్ షేర్ను గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలా గెయిన్ చేసినప్పుడు దాని ఆటోమేటిక్గా దాని బిజినెస్ పెరుగుతుంది, సేల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి సేల్స్ పెరిగినప్పుడు దానికి ఈక్వలెంట్గా ప్రాఫిట్ కూడా పెరగాలి, నెట్ ప్రాఫిట్. కాబట్టి ప్రతి 5 yearsకి ఒకసారి ఆ కంపెనీ యొక్క సేల్స్ డబల్ కావాలి. ఆ సేల్స్ డబల్ అయితే దానికి డబుల్ కావాలి, ఎవ్రీ 5 years డబల్ కావాలి. అంటే 14%. అంటే అప్పుడు 14% వస్తేనే డబుల్ అవుతుంది. ఓకే, ఓకేనా సార్. అండ్ దానికి 72 రూల్ ప్రకారం, రూల్ ఆఫ్ 72 దానికి ఈక్వలెంట్గా నెట్ ప్రాఫిట్ కూడా రెట్టింపు కావాలి. ఓకే. అండ్ మనం ఆ కంపెనీకి మోట్ ఉండాలి. అంటే ఆ కంపెనీని ఎవరైనా సరే అంత ఈజీగా రిప్లికేట్ చేయకూడదు. మోట్ అంటే దాని స్ట్రెంత్. ఓకే, స్ట్రెంత్. సపోజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయి సార్, ఆ కంపెనీని అంత ఈజీగా ఎవరు దాన్ని అంటే వేరే బిజినెస్ పెట్టే ఛాన్స్ రాదు. ఒకటి దాని దగ్గర పేటెంట్ ఉండాలి, లేకుంటే దాని యొక్క బిజినెస్ చేసే స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మోనోపోలీ టైప్, మోనోపోలీ, డ్యూయోపోలీ, ఇద్దరు లేకుంటే ముగ్గురు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంతకంటే ఎక్కువ ఉంటే ఏమైందంటే అది కమ్యూనిటీ అయిపోతుంది. కమ్యూనిటీ మార్కెట్ లాగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ బిజినెస్ ను కాపీ చేస్తుంటారు. కాబట్టి దానికి మోట్ అంటే వీళ్ళ గ్రోత్ రాదు, అప్పుడు ప్రతి ఒక్కరికి గ్రోత్ అవుతుంటాడు. ఓకే, అలా ఉంటుంది సార్. ఇంకోటి మనకు వచ్చిన ఆ ఫైనాన్షియల్ వాల్యూస్ నుంచి మనం ఫైనాన్షియల్ రేషియోస్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ ఆ కంపెనీ ఆర్ఓసిఈ అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఇది షేర్ గురించి. ఇది పెగ్ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అండ్ గ్రోత్ రేషియో, గ్రోత్. అండ్ డిఈ అంటే డెట్ టు ఈక్విటీ, అండ్ ఇండస్ట్రీ పిఈ అంటే మన షేర్కి ఎట్లా ఉంటుందో పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, ఇండస్ట్రీ కూడా కొంత పిఈ ఉంటుంది. అంటే అన్ని కంపెనీలే కలిపి యావరేజ్ పిఈ, సెక్టర్ టైప్. అండ్ మీడియం పిఈ అంటే ఒకవేళ షేర్కు సమ్ పిఈ ఉంటుంది, కానీ లాస్ట్ ఒక 12 years దాని 12 years కానీ 10 years కానీ దాని యావరేజ్ పిఈ ఎంత ఉంటుంది, అది కూడా మనకు తెలిస్తే మంచిది. అండ్ ఫస్ట్ ఆర్ఓసిఈ అంటే ఏంటంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. మనం అంటే వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బులు ఎంత, అప్పులు ఎంత వచ్చి. అండ్ ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ డివైడ్ బై టోటల్ క్యాపిటల్ ఇన్వెస్టెడ్ బిజినెస్ లో. అది అందులో టోటల్ క్యాపిటల్ డెబ్ట్ టు ఈక్విటీ ఉంటుంది. ఓకే, అప్పులు ప్లస్ ఆస్తులు, వాళ్ళ సొంత డబ్బులు. ఓకేనా సార్, ఇది ఆర్ఓసిఈ. అండ్ ఆర్ఓఈ అంటే నెట్ ప్రాఫిట్ డివైడ్ బై ఈక్విటీ, అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఓనర్స్ మనీ, సొంత డబ్బులు, ఓన్లీ ఓనర్స్ మనీ, షేర్ హోల్డర్స్ మనీ మొత్తం, షేర్ హోల్డర్స్ మనీ. ఓకేనా సార్. ఇది ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ మోర్ దెన్ 15% ఉండాలి, 15% అబోవ్ ఉండాలి. ఓకే, ఉంటే ఏంటంటే
ఆ కంపెనీ అప్పుడు దాని సేల్స్ డబుల్ అవుతాయి. ఓకే, అప్పుడు మనం బై చేయొచ్చా? బై చేయొచ్చు. ఓకే. అండ్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో లాస్ట్కు డివైడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ షేర్స్ ఇష్యూడ్, వాళ్ళు ఎన్ని షేర్లు ఇష్యూ చేసారు ఇప్పటివరకు, కాబట్టి దాని వచ్చేది వాల్యూస్ వస్తుంది. ఓకే. కాబట్టి ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఎంత ఎర్న్ చేస్తుంది పర్ ఇయర్. ఓకే, దానికి ఏమైనా వాల్యూ ఉంటుంది? దాని వాల్యూ పెరగాలి, ఫస్ట్ ప్రతి ఇయర్ పెరుగుతుండాలి. ఓకే, అది సేమ్ ప్రాఫిట్ని ఫాలో అవుతుంది సార్, ప్రాఫిట్ని ఫాలో అవుతుంది. ఓకే ఓకే ఓకేనా సార్. అండ్ ఇది PE రేషియో అంటే షేర్ ప్రైస్ డివైడ్ బై ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, ఒకవేళ షేర్ ప్రైస్ పెరుగుతుంటే ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతుంటే యావరేజ్గా PE మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ కూడా స్క్రీనర్లో దొరికిపోతాయి లాస్ట్ ఇవన్నీ మనకి ఈ రేషియోస్ అన్ని మనకు స్క్రీన్లో కనిపిస్తాయి సార్. ఓకే. ఓకేనా సార్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పిన, టైంతో పాటు షేర్ ప్రైస్ ఎలా వ్యారీ అవుతుంది. ఓకేనా సార్. ఈ ఈపీఎస్ పెరుగుతుంటే దాని PE కూడా పెరుగుతుంది. PE అంటే ప్రైస్ టు ఎర్నింగ్ పర్ షేర్ పెరుగుతూ ఉంటే PE కూడా పెరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కొంటారు కాబట్టి దాని ప్రైస్ పెరుగుతుంది. ఇక్కడ తగ్గినట్టు సార్, ఇక్కడ మీరు తగ్గినట్టుంది అంటే అట్లా కూడా జరుగుద్దా? కొన్ని తగ్గుతుంది, ఎందుకంటే కొన్నిసార్లు షేర్ మార్కెట్ ఏం సార్ అంటే డిస్కౌంటింగ్ మిషన్, కాబట్టి ఫ్యూచర్ ముందే ఎక్స్పెక్టేషన్ అనుకో, ముందే షేర్ ప్రైస్ మస్తు పెరుగుతుంది. ఒకసారి షేర్ ప్రైస్ డిక్లరేషన్ అనుకో, అప్పుడు చాలా మంది ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఓకే ఓకే. సో ఓకే, మొత్తానికైతే యావరేజ్ డిఫాల్ట్ పెరుగుతుంటుంది. అంటే యావరేజ్ ఏంటంటే అది ప్రాఫిట్ ని ఫాలో అవుతుంది సార్. ఈపీఎస్ అనేది ప్రాఫిట్ ని ఫాలో అవుతుంది. ఓకే ఓకే సార్. పెగ్ రేషియో అంటే మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టు PE రేషియో డివైడ్ బై యాన్యువల్ గ్రోత్ రేట్. ఒకవేళ మనకు పెగ్ అంటే ఫుల్ ఫామ్ సార్, ప్రైస్ టు ఎర్నింగ్ టు గ్రోత్. ఓకే, ప్రైస్ టు ఎర్నింగ్ టు గ్రోత్. గ్రోత్ అంటే సపోజ్ 100 రూపీస్ ఉంది సార్ ఒక షేర్ ప్రైస్, దాని ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 10 రూపీస్. కాబట్టి PE రేషియో అవుతుంది 100 డివైడ్ బై 10, అంటే దానికి 10 వచ్చింది. కానీ ఆ కంపెనీ యొక్క గ్రోత్ కూడా, దాని సేల్స్ కూడా 10% గ్రో అవుతుంది. ఏమవుతుంది 10 డివైడ్ బై 10 అంటే 1 అవుతుంది. అంటే దానికి మార్కెట్లో ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారో ఆ కంపెనీ అలానే గ్రో అవుతుంది. ఓకేనా సార్. దాన్ని పెగ్ రేషియో ఉంటుంది. ఒకవేళ పెగ్ రేషియో అంటే ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసి కంపెనీ పెర్ఫార్మ్ చేయకపోతే వేస్ట్ అనమాట, రేపు కొన్న వాళ్ళందరూ లాస్ అవుతుంది. ఓకే, అందుకోసమని పెగ్ రేషియో 1 ఉంటే గుడ్ కంపెనీ అంటే. పెగ్ రేషియో మనం కొనుక్కోవచ్చు 1.5 కంటే బిలో 1.5 ఉండాలా ఉంటే మంచిది. 1.5 కంటే చాలా ఎక్కువ ఉంటాయి కంపెనీస్, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రైస్ పెంచుతారు కాబట్టి, చాలా మంది ముందే కొంటారు కాబట్టి, అప్పుడు చాలా 1.5 కంటే జస్ట్ సెంటిమెంట్ తో కొంటారు అంతే. కంపెనీ మాత్రం అంత గ్రో కాదు, అంటే టైం తెలుస్తుంది, టైం తీసుకోవాలి. ఒకవేళ రీరేటింగ్ అయింది అనుకో, అప్పుడు పడిపోతుంది, పెగ్ రేషియో కింద పడుతుంది, మార్కెట్ పడిపోతుంది అనుకో, అప్పుడు పడిపోవచ్చు. ఓకే. అంటే డెట్ టు ఈక్విటీ అంటే టోటల్ అప్పులు ఎన్ని మన ఓనర్స్ మనతో ఉంటాయి, టోటల్ డెట్ డివైడ్ బై టోటల్ ఈక్విటీ. ఒకవేళ అప్పులు అనేది తక్కువ ఉండాలి. అవును, అప్పులు తక్కువ ఉంటే ఏమైతే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ తక్కువ పోతుంది వాళ్ళకు, బ్యాంకులకు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ. ఇప్పుడు ప్రాఫిట్ ప్రాఫిట్ రేషియో పెరుగుతుంది. ఆ ప్రాఫిట్ రేషియో అయినప్పుడు అది వాళ్ళు బిజినెస్ కు యూజ్ చేసుకుంటారు కాబట్టి బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. అవునవును, బిజినెస్ ఎక్స్పాండ్ కావడం, వడ్డీలకే పోయింది అనుకోండి అంత. సో ఇక్కడ పెట్టలేడు ప్రొడక్టివిటీ మీద. ఓకే, సో 0.25 కంటే తక్కువ ఉండాలంటే వాళ్ళు 100 రూపాయలు బిజినెస్ మొత్తం అనుకుంటే అందులో 25 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళ అప్పు అంతకంటే ఎక్కువ ఉంటుందంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఎక్కువ మనకు అవుట్ఫ్లో అవుతుంది మన క్యాష్ ఫ్లో నుంచి. ఇప్పుడు మనం 1,00,000 రూపాయలు సంపాదించి 70,000 EMI కడితే ఉంది, 30,000తో సంసారం సాగదు కదా. సేమ్ ఇదే ఇది కూడా, కంపెనీ కూడా అంతే కదా సార్. ఓకే సార్. ఇండస్ట్రీ PE ఉంటాయి. ఇండస్ట్రీ PE అంటే ఒక సెక్టార్లో చాలా ఉంటాయి ఇండస్ట్రీస్, కాబట్టి వాటన్ని PEలో యావరేజ్ ఎంత ఉంటుంది PE, అది ఇండస్ట్రీ PE. ఓకేనా సార్. మనకేంటంటే మనం ఒకవేళ సెలెక్ట్ చేసుకున్న కంపెనీ పర్టికులర్ కేటగిరీ, పర్టికులర్ సెక్టార్లో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ, FMCG. ఓకే, ఆ ఇండస్ట్రీ యొక్క ఇండస్ట్రీ PE ఎలా. ఓకే, ఒకవేళ మన ఆ ఇండస్ట్రీ PEలో కంటే మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ PE తక్కువ ఉంది అనుకో, మంచిది. అది కండిషన్ ఫుల్ఫిల్ అయింది. ఓకే సార్. అంటే PE అంటే ఆ లైన్లో ఉంది, అంటే PE ఉంది అనుకో, ఒకవేళ దాని మీడియం PE కంటే తక్కువ ఉంది అనుకో, అది కూడా లైన్లో ఉన్నట్టు, రెడీగా ఉన్నట్టు. ఎక్కువ ఉంటే ఇంకా అది సంథింగ్ రాంగ్. అంటే దానికి ముందే ఎక్స్పెక్ట్ చేసి దాన్ని అది డిస్కౌంట్ అయిపోయింది అందులో. ఓకే. మనకేంటంటే నేను చెప్పే వాల్యూస్ అని వాల్యూ పిక్, అంటే మనకు మంచి ఫండమెంటల్ సౌండ్ ఉన్న కంపెనీ ఎలా పిక్ చేసుకోవాలి. ఓకే సార్. మీడియం PE చెప్పిన కాబట్టి మనకేంటంటే ఆ యావరేజ్ PE కానీ, మీడియం PE కానీ, లేకుంటే ఇండస్ట్రీ PE కానీ, మనకేంటంటే మనం సెలెక్ట్ చేసిన కంపెనీ వాటన్నిటికీ బిలో ఉండాలి. వాటన్నిటి బిలో ఉంటుందంటే అలాంటి అన్నిటికి బిలో ఉంటుందంటే అది మంచి బయింగ్ జోన్ అంట. మీరు చేసిన మీడియం PE ఇది టైంతో పాటు ప్రైస్ ఎలా వేరే అవుతుంది. ఇది షేర్ ప్రైస్ సార్. ఈ షేర్ ప్రైస్లో ఓకేనా సార్, షేర్ ప్రైస్లో ఇది మీడియం PE సార్.
మీడియం పీఈ కంటే కింద ఉంది సార్. మీడియం పీఈ కంటే కొన్ని షేర్లు కొన్నిసార్లు కిందికి వచ్చింది, ఇది కిందికి వచ్చింది. అంటే మీడియం పీఈ కంటే కిందికి వచ్చింది, మనకు అనుకున్న కండిషన్స్ ప్రకారం ఫుల్ఫిల్ అయితే, అంటే దాని సేల్స్, ప్రాఫిట్, మీడియం పీఈ, సెలెక్ట్ అవి చేసుకొని ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయి కొన్ని మూవింగ్ యావరేజ్, అవన్నీ అది ఫాలో అయ్యి మన కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే ఇది బయింగ్ జోన్. అంటే ఇక్కడ మనం మన స్టాక్స్ను అక్యుములేట్ చేసుకుంటే వెళ్ళాలి యాజ్ పర్ మన కన్విక్షన్ ప్రకారం. ఓకే సార్. థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్. అందులో స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరు మరియు వీక్ హ్యాండ్స్ ఎవరు చెప్తాను ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ప్రమోటర్ హోల్డింగ్. ప్రమోటర్ హోల్డింగ్ ఎవరైనా సరే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మ్యాక్సిమం అయితే వాళ్ళే మ్యాక్సిమం ఉంటారు ప్రమోటర్ హోల్డింగ్ స్టార్టింగ్ లెవెల్లో. కానీ ఒకసారి బిజినెస్ ఎవాల్వ్ అవుతున్న కొద్ది, పెరుగుతున్న కొద్ది, ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్ అవసరం వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా వరకు ఏంటంటే కొన్నిసార్లు రైట్స్ ఇష్యూ చేస్తుంటారు, షేర్స్ స్ప్లిట్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే పబ్లిక్ షేర్లు అనేది పబ్లిక్ వెళ్తుంటాయి సార్. అప్పుడు ఏంటంటే డిఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకుంటే ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మనకు కొంత టైం తర్వాత మనకు ప్రమోటర్ హోల్డింగ్ తగ్గుంటూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ లేకుంటే కొన్నిసార్లు షేర్లు అమ్ముతారు బిజినెస్ ఎక్స్పాండ్ కోసం. కాబట్టి ఇందులో మనకు ప్రమోటర్ అనే అతను బిజినెస్ ఐడియా ఉండాలి, అట్ ద సేమ్ టైం అతనికి మంచిగా కన్విక్షన్ ఉండాలి, అతనికి విజనరీ థింకింగ్ ఉండాలి. ఏంటంటే వాళ్ళు అలా ఉంటుందంటే వాళ్ళ దగ్గర ఎక్కువ షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉంచుకుంటారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఎక్కువ మోట్ లేదనుకో, వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ నమ్మకం ఉంటే ఉంచుకుంటాం, లేదంటే మంది మీద వేసేస్తాం. అందుకోసం అని ఒకవేళ మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ అనేది ప్రమోటర్ హోల్డింగ్ 40% కంటే ఎక్కువ ఉండాలి. అంటే చాలా మంచిది, గుడ్ సైన్, మంచి గుడ్ సైన్. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ హ్యాండ్స్. స్ట్రాంగ్ హ్యాండ్స్ ఏంటంటే ప్రమోటర్స్ లేకుంటే డిఐఎస్ అండ్ ఎఫ్ఐఐస్, హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అల్ట్రా హెచ్ఎన్ఐస్, వీటి యొక్క మొత్తం వీళ్ళందరి కలిపితే 70% కంటే ఎక్కువ ఉండాలి. 70% కంటే ఎక్కువ ఉంటే ఆ కంపెనీలో స్ట్రాంగ్ హోల్డింగ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నట్టు. అంటే ఏంటంటే వాళ్ళు కంపెనీ యొక్క బిజినెస్ ఫండమెంటల్స్ అవుతారు, వాళ్ళకు ఫ్యూచరిస్టిక్ వ్యూ ఉంటుంది, ఎకనామిక్స్ బాగా తెలుసుంటుంది. కాబట్టి విధంగా చెప్పాలంటే ప్రమోటర్ అంటేనో ప్రమోటర్ నమ్మకం ఉంటుంది, వీళ్ళు మళ్ళీ వాళ్ళని నమ్ముతారు, వీళ్ళు ఎక్స్పర్ట్స్ కాబట్టి. సో ఎక్స్పర్ట్ నమ్ముకొని మనం అంటే అబౌవ్ 70 ఉందంటే ఎక్స్పర్ట్స్ నమ్ముతున్నప్పుడు మనం కూడా కొనొచ్చు అన్న ఒక పాజిటివ్ సైన్, కన్విక్షన్. ఓకే. అంటే వీక్ హ్యాండ్స్ అంటే పబ్లిక్ అంటే మనం ఒకవేళ మనకు సెలెక్ట్ చేసిన కంపెనీ లెస్ దెన్ 30% ఉండాలి వాళ్ళు. మంచిది, ఎంత తక్కువ ఉంటే మంచిది. కానీ 30% కంటే ఎక్కువ ఉంటుందంటే కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే షేర్ ప్రైస్ అనేది ఇప్పుడు సెంటిమెంట్ మీద వీళ్ళు ఇష్టం వచ్చిన అమ్మారనుకోండి, డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ షేర్ ప్రైస్. ఒకవేళ మనకు నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నాయి అనుకో, చాలా మంది సెలర్ పెడితే షేర్ ప్రైస్ కొంటే లేకుంటే లో సైకిల్కి వస్తుంది. ఇక్కడ వీళ్ళ చేతులు ఉందనుకోండి, వీళ్ళు అమ్మరు ఏం చేయరు కాబట్టి పెద్దగా ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది మార్కెట్లో. షేర్స్ ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి వాటి యొక్క ట్రాన్సాక్షన్ తక్కువ ఉంటాయి కాబట్టి మూమెంట్ చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి 30% కంటే ఎక్కువ అనుకో రిటైల్ ఇన్వెస్టర్స్. ఒకవేళ పాజిటివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇది ఎక్కువ ఉండాలేమో, వాళ్ళ మూమెంట్ ఎక్కువ కావాలంటే పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉండాలేమో మరి. కాబట్టి అది ట్రేడింగ్ అంటే అది డిఫరెంట్ టైప్, అంటే వాళ్ళ మూమెంట్ పైన ప్రైస్ డిపెండ్ పడి. ఇక్కడ మనం ఫండమెంటల్ గా పోతున్నాం. ఫండమెంటల్ అంటే మనకు సేల్స్ చూసినాము, ఫైనాన్స్ చూసినాం. ఇప్పుడు మనం ప్రమోటర్ మనకు ఫండమెంటల్ తీసుకొని పోదాం. అందులో నేను చెప్తా ఒకటి, అసలు ప్రైస్ అండ్ టైం. ఏంటంటే ఎప్పుడైనా సరే ప్రమోటర్ హోల్డింగ్ 70% కంటే ఎక్కువ ఉంది అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎక్కువ ఉంది. స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎక్కువ ఉంటుంది అంటే షేర్ యొక్క మూమెంట్ చాలా తక్కువ ఉంటుంది, నార్మల్గా ఉంటుంది. అంటే పెరగడం కానీ తగ్గడం కానీ చాలా స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీక్ హ్యాండ్స్ ఎక్కువ ఉందంటే ఆ మూమెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ర్యాండమ్గా ఉంటుంది. అంటే పెరగడం తగ్గినప్పుడు చాలా ఎక్కువ అవుతుంది, పెరగడం చాలా ఎక్కువ అవుతుంది. ఇక్కడ తగ్గితే మంచిదే, ఇక్కడ తగ్గేది కదా సార్, తగ్గింది. ఇది తగ్గితే మంచిదే. వీక్ హ్యాండ్స్ అంటే ఇప్పుడు వీక్ హ్యాండ్స్ అంటే దీనికి మూమెంట్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ 30% కంటే తక్కువ, ఇంకా తక్కువైంది కదా సార్. ఇది ప్రమోటర్ హోల్డింగ్ కదా సార్, ఇది షేర్ ప్రైస్ అనేది షేర్ ప్రైస్ అనేది 30% కంటే ఎక్కువ ఉంది వీక్ హ్యాండ్స్ రిటైల్ పబ్లిక్. అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే చాలా మంది బ్యాడ్ న్యూస్ వచ్చి చాలా మంది సెలర్ పెడతారు. ఎక్కువ ఉంది అంటారు ఇది. ఎక్కువ ఉంది ఇక్కడ షేర్ ప్రైస్, ఇందులో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లో వాళ్ళ హోల్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువ మూమెంట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ మూమెంట్ అయింది, ఇక్కడ తగ్గినప్పుడు ఎక్కువ తగ్గింది. అంటే మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు కరెక్ట్ అనాలిసిస్ సరిగా చేయకుంటే మనకు భయం వేస్తుంది, అరే మనం ఎందులో ఎంట్రీ అనేది కరెక్టా కాదా. అండ్ 4th పాయింట్ సార్, ప్రమోటర్ ఫ్రాడ్ చెక్. ఎందుకంటే మనకు కొన్నిసార్లు మనకు కంపెనీ సేల్స్ మంచిగా ఉంటుంది, ప్రాఫిట్ బాగానే ఉంటుంది, అన్ని చాలా బాగానే ఉంటాయి. కానీ ఒకసారి మనం ఎంట్రీ అయిన తర్వాత ప్రమోటర్ ఫ్రాడ్ అని తెలుసు. కాబట్టి అలా ఉండే మనం ఒకసారి కంపెనీ పేరు స్పేస్ ఇచ్చి ఆ ప్రమోటర్ నేమ్ కానీ లేకుంటే కంపెనీ ప్రమోటర్ ఫ్రాడ్ అని చెక్ చేసినాం అనుకో, ఆన్లైన్లో తెలిసిపోతుంది. ఒకవేళ మనకు అలా తెలిసిందంటే, ఒకవేళ అది ఫ్రాడ్ ఏ ఫ్రాడ్ యాక్చువల్గా కొన్నిసార్లు జిఎస్టీ పేమెంట్ ఇలాంటి ఫ్రాడ్ వస్తుంది, కొన్నిసార్లు సైఫనింగ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, అంటే వాళ్ళ ఫండ్స్ని వేరే దగ్గర నుంచి పంపించేదని ఉంటుంది. కాబట్టి
ఒకవేళ కొన్నిసార్లు కంపెనీ పైన ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ పైన వచ్చిన ఎలిగేషన్ వాళ్ళు ప్రూవ్ చేసిన అనుకో, లేదు మేము కరెక్టే అని ప్రూవ్ చేసిన అనుకో, అప్పుడు ఒకవేళ షేర్ ప్రైస్ పడిపోయినా మళ్ళీ బ్యాక్ టు ట్రాక్. ఇప్పుడు అదాని ఎగ్జాంపుల్, ఎందుకంటే హిండెన్బర్గ్ వచ్చింది, వచ్చింది రావడం వల్ల చాలా వరకు అది క్రాష్ పడిపోయింది. కానీ మళ్ళీ తర్వాత మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వచ్చింది. ఎందుకంటే అది పడిపోయినప్పుడు వీడియోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెరిగిన తర్వాత పెట్టట్లేదు, ఎందుకో మరి. ఎందుకంటే ఎట్లా సార్ అంటే పడేలో టార్గెట్ కాబట్టి పెట్టలేదు, మన పైకి వస్తే ఎవడు పెడతాడు. మన దేశంలో మునిగేవాన్ని ముంచడమే తప్ప మనకు వేరే పని ఉండదు కదా. ఎందుకంటే కంపెనీ ఫండమెంటల్స్ చూసేందంటే మనకు కన్విక్షన్ ఎక్కువ ఉంటుంది అంతే. అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఆ కంపెనీలో ఎంట్రీ అయినాము, మంచి కంపెనీ తెలిసింది, ఫ్రాడ్ అని తెలిసింది, ఏదో ట్యాక్స్ రేట్ జరిగింది కంపెనీ పైన జరిగితే, కొన్ని తర్వాత వాళ్ళు కరెక్టే నో ప్రాబ్లం మేము ట్యాక్స్ ఫైలింగ్ చేసినాము, తప్పు వచ్చింది, మళ్ళీ పేమెంట్ చేస్తున్నాము, రిమైనింగ్ అమౌంట్ అని ఇచ్చిన అనుకో, అప్పుడు మళ్ళీ షేర్ ప్రైస్ ఎలా అయితే క్రాష్ అయిందో కింద పడ్డదో అదే మూపుతో పైకి వెళ్తుంది. కాబట్టి అలాంటి కంపెనీలు నువ్వు పెట్టి ఉంటే నీకు పడిపోయినప్పుడు ఇంకా నువ్వు యాడ్ చేయాలి, నీ కెపాసిటీ ఎంత, రిస్క్ ఎంత. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అప్పుడు కొంత కుంభకోణం అప్పుడు జరిగింది కదా, చందాకు వచ్చారు మనం. ఇప్పుడు మళ్ళీ నార్మల్ బ్యాక్ టు ట్రాక్ వచ్చింది కాబట్టి అది ఆ టైప్ అన్నమాట. అంటే 5th పాయింట్ మూవింగ్ యావరేజ్ అండ్ షేర్ ప్రైస్. మూవింగ్ యావరేజ్ అంటే ఏంటంటే ఏదైనా సరే ప్రతి షేర్ మార్కెట్లో ట్రేడ్ అయినప్పుడు ప్రతి క్లోజింగ్ డే ప్రైస్ ఉంటుంది. అలా క్లోజింగ్ డే ప్రైస్లో X1, X2, X3 అట్లా అనుకుంటే మనం సింపుల్ యావరేజ్ X1 + X2 / 2 వచ్చేది X డాష్. అలా ఏంటంటే అలా ప్రతి డేకి సెకండ్ డే అట్లా చేసినప్పుడు అట్లా 200 డే అంటే ఏంటంటే 1 year ప్రైజ్ అంటూ 200 ట్రేడింగ్ డేస్ 200 ట్రేడింగ్ డేస్ క్లోజ్ ప్రైస్. బట్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ వాటికి 200 పాయింట్స్ ఉంటాయి. అంటే ఇది ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఎందుకంటే అందులో మనకు నెలకి 100 days ఏమో హాలిడేస్, 100 days ఏమో హాలిడేస్ అంటే 2 100 days హాలిడేస్ అంటే రిమైనింగ్ హాలిడేస్ ఉంటాయి 2-3. అంటే కొన్ని ఉంటాయి కదా, ఒక 15 గల. కాబట్టి 150 అట్లా పోయినాయి 350 అంటే అంతే. ఓకే 200 days మూవింగ్ అంటే ఆల్మోస్ట్ 1 year ఆల్మోస్ట్ లైక్ 1 year. ఓకే. కాబట్టి ఒకవేళ మనము షేర్లు ఒకవేళ మన ఫండమెంటల్ అనాలిసిస్ కరెక్ట్ మొత్తం అయిన తర్వాత ఒకవేళ షేర్లు కొనాలనుకుంటున్నాము అనుకున్నప్పుడు దాని 200 మూవింగ్ యావరేజ్ ప్రైస్ ఎంత, అది ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇలాంటి కండిషన్స్ రావాలంటే మార్కెట్లో బియర్ మార్కెట్లో ఎక్కువ దొరుకుతాయి. ఇట్లాంటివి బియర్ మార్కెట్ అంటే బ్యాడ్ న్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ సార్ కొంచెం ప్రాబ్లమేటిక్ చేస్తుంది కాబట్టి మార్కెట్ క్రాష్ అవుతున్నాయి. అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ మంచిగా దొరుకుతాయి. అదే అంటే జస్ట్ లైక్ తక్కువ డిస్కౌంట్. అలాంటప్పుడు మనం అనుకున్న కంపెనీ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉందా, ఒకవేళ ఉంటే మన రిమైనింగ్ ఫండమెంటల్స్ అని కరెక్ట్ గా ఉంటే కలెక్షన్ దీన్ని యాడ్ చేసుకుని తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా ఫ్రాడ్ జరిగి పడిపోతే మనం కొనకూడదు. ఫ్రాడ్ పడిపోతే అదే మీకు ఇంత ముందు ఫ్రాడ్ కరెక్ట్ ఫ్రాడ్ యాక్చువల్గా ఎలిగేషన్ లేకుంటే రియల్ ఫ్రాడ్ ఎలిగేషన్ అయితేనేమో అది దానికి కరెక్షన్ చెప్తారు, కానీ రియల్ ఫ్రాడ్ అయితే దానికి కరెక్షన్ చెప్పడం కష్టం, ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అదాని కూడా అది రియల్ కాదు, ఫ్రాడ్, అది ఎలిగేషన్. ఇప్పుడు ఎస్ బ్యాంక్ చూడండి, అది పడిపోతూ ఉంది. కానీ నేను అంటే మరీ అంత 10 రూపాయలు వచ్చేదాకా నేను చూడలేదు. నేను అమ్మినప్పుడు 400 రూపీస్ ఏమో కొన్నట్టున్నా నేను. సారీ 200 కొని మళ్ళీ 400 పోయింది, మళ్ళీ 200 ఇప్పుడు ఎక్కడ అమ్మినట్టున్నా. 10 రూపీస్ దాకా పోలేదు నేను. మీరు నేను 300 కొన్నా, 100-200 యావరేజ్ చేసిన, లాస్ట్ 20 రూపీస్లో అమ్మిన. 20 రూపీస్లో తర్వాత 10 కూడా పోయింది. అది 70% క్యాపిటల్ గాన్. నాకేం పోలేదు, అంటే నేను ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది. అంటే మీరు జీరో లాస్ అంతే. అంటే ఇలా మనకు షేర్ ప్రైస్ చెప్తాం సార్, షేర్ ప్రైస్ అండ్ టైమ్. ఇలా మనకు షేర్ ప్రైస్ మూమెంట్ అయినప్పుడు మూవింగ్ యావరేజ్ అంటే స్మూత్ కర్వ్ సార్, ఎందుకంటే ఇది యావరేజ్ చేసిన కాబట్టి కర్వ్ చాలా స్మూత్ ఉంటుంది. షేర్ ప్రైస్ అనేది చాలా షార్ప్ ఉంటాయి. కాబట్టి మనకు బయింగ్ జోన్ అంటే బిలో 200 మూవింగ్ యావరేజ్ వచ్చినప్పుడు మనకి బయింగ్ జోన్. ఓకే సార్. అండ్ 6th పాయింట్ ఏంటంటే మనం అంటే ఇప్పుడు ఇక్కడ దీనికంటే ఇది ఎక్కడ ఇది బయింగ్ జోన్, ఇది బయింగ్ జోన్ అంటే ఎల్లో కంటే వైట్ కిందకి వచ్చే బయింగ్ జోన్. ఓకే. సో స్క్రీనర్లో కూడా మనకు కనిపిస్తుంది, చేసుకోవచ్చు, స్క్రీనర్లో కూడా కనిపిస్తుంది. ఓకే. అండ్ 6th పాయింట్ సార్, మనం ఏదైతే కంపెనీ కొనాలనుకున్నామో మనం అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ చూడాలి అసలు. యాక్చువల్లీ ఏంది అసలు వేరే వాళ్ళు చెప్తారు ఫండమెంటల్ అనాలిసిస్ కానీ లేకుంటే టెక్నికల్ అనాలిసిస్ కానీ, అసలు ఆ బిజినెస్ మోట్ ఏంటి, అసలు దానికి ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయా. ఒకవేళ మనకు ఎక్స్పోర్ట్ డిపెండెంట్ అయితే దానికి థ్రెడ్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనకు వేరే కంట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్స్ ప్రకారము మన కంపెనీ యొక్క మీరు వద్దన్నా కూడా మన ఈ పని మాత్రం చాలా మంది చేస్తారు సార్ రోజు. అదే అంటే ఇప్పుడు 1 గంట సేపు రోజు ఒక కంపెనీ గురించి చెప్తుంటే దాని గురించి చూస్తూ ఉంటారు అనమాట. అది ఎందుకు చూస్తారో తెలియదు, ఆ కంపెనీలో పెడతారో లేదు తెలియదు, కానీ 1 గంట సేపు రోజు 1 గంట సేపు మీరు పెట్టారనుకోండి కంపెనీ గురించి, అది చూస్తుంటారు అనమాట. దాంట్లో పెట్టేది ఉండదు, ఏముండదు, టైం వేస్ట్ అనమాట. సో ఇప్పుడు మనం 100 షేర్లు కొనాం కదా సార్, కొంటే మనం గట్టి ఎన్ని షేర్లు కొంటాము? 10-15 షేర్లు. వాటి గురించి ట్యాగ్ చేసుకుంటే అయిపోతుంది కదా.
కానీ మనం అట్లా కాదు, మీరు రోజొక వీడియో పెట్టండి గంట సేపు చూస్తారనమాట, అంటే అంత టైం వేస్ట్. అండ్ మనం ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్, కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ వెళ్ళి ఒకవేళ బిజినెస్ అనాలిసిస్, అలా బిజినెస్ వాళ్ళ ఎండి అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం అది అనాలిసిస్ రిపోర్ట్ చదివితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు డిఫరెంట్ సినారియో అంటే మనకు బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎలాంటి స్కోప్ ఉంది, అదే వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, అన్ని ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మనం చెప్తారు కాబట్టి మనకి ఏంటంటే ఒక వాళ్ళు ట్రాక్ అవుతుంటే దాన్ని బట్టి మనకు బిజినెస్లో ఏమన్నా ప్రాబ్లం అయినా మనం ఆల్రెడీ దానికి బిజినెస్ గురించి కంప్లీట్ ఐడియా ఉంటుంది కాబట్టి మనం పడ్డప్పుడు భయపడకుండా మనం ఇంకా మనకు ఇప్పుడు మీరు ఈ ఫండమెంటల్ టెక్నాలజీస్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీడియోస్ కంటే ఈ పేపర్స్లో బాగా వస్తాయి కదా సార్, మన ఇప్పుడు ఈ న్యూస్ పేపర్స్లో, ఇప్పుడు ఎకనామిక్ టైమ్స్ దాంట్లో వాటిల్లో బాగుంటుందిగా. ఎకనామిక్స్ టైంలో ఏముంటుంది సార్ అంటే వాళ్ళు ఎక్కువ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. వాళ్ళు ఏంటంటే యాన్యువల్ రిపోర్ట్లో ఇంకా క్లియర్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి పర్సన్ 3-4 చెప్తారు, వాటి గురించి ఒకటి చెప్తారు కాబట్టి ఇది కూడా చాలా మంచిగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏం సార్ అంటే ఏంటంటే మనకు బిజినెస్ గురించి ఇప్పుడు ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే సినారీ చేంజ్ అవుతూ ఉంటాయి, ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూ చెప్తుంటారు కాబట్టి మనము ఆ కంపెనీ తెలుసుకుంటే మనకు మంచిది. ఒకటి సార్ ఏంటంటే కానీ అది కూడా క్వాలిఫైడ్ చేసుకుంటే బెటర్. క్వాలిఫైడ్ ఇప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ లేకపోతే వీళ్ళు ఉంటారు కదా స్టాక్ మార్కెట్లో ఇది చేసిన వాళ్ళు కోర్సెస్, దాన్ని ఎక్స్పర్ట్స్ వాళ్ళు చెప్తే బాగుంటుంది కదా, కొంచెం వాళ్ళకి ఐడియా ఉంటుంది, వాళ్ళకి అది ఐడియా ఉంటుంది. ఇందులో ఇప్పుడు 7th పాయింట్, ఇప్పుడు మనం పైన చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయి సార్. ఒకవేళ పైన చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం అప్పుడు ఏంటంటే మనకు మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. మంచి ఆపర్చునిటీ కోసం అంటే మనకు 200 MB యావరేజ్ ఉండాలి, దాని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కూడా మీడియం పీఈ కంటే తక్కువ ఉండాలి, దాని ఇండస్ట్రీ పీఈ కంటే కూడా దాని పీఈ తక్కువ ఉండాలి. అండ్ దాని యొక్క పెగ్ రేషియో 1.5 కంటే తక్కువ ఉండాలి. అలా మనం ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాత కరెక్ట్ టైం వచ్చినప్పుడు 200 MB ఎప్పుడెప్పుడు వస్తుందో అప్పుడప్పుడు మనం మన పోర్ట్ఫోలియోలో ఎంతనో 3% 5% ఆలోచన చేయాలన్నప్పుడు అందులో మనం ఒక 3 to 5 times యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి కొనకూడదు మొత్తం. ఒకసారి కొంటే ఏమవుతుందంటే మళ్ళీ పడిపోయింది అనుకో, నీ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినా మళ్ళీ పడ్డది, దగ్గర అలొకేషన్ ఏదంటే డబ్బులు లేవు, చేయకూడదు. యాజ్ పర్ నీ కండిషన్ ప్రకారం చేయకూడదు, ఎక్కువ అలొకేషన్ చేయకూడదు. ఎక్కువ అలొకేషన్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒక 3% పెట్టాలనుకుంటే 1% 3 times, లేకుంటే 5 times అంటే ఇంకా 0.5% అట్లా 6 times అట్లా పెట్టుకోవచ్చు. పడ్డప్పుడు అలా కొన్నాం. అది అట్లా పెట్టిందంటే మనకేంటంటే మార్కెట్ పడ్డప్పుడు ఏంటంటే మన ధైర్యం వచ్చి కన్విక్షన్ ఉండడం వల్ల పాట కొనుక్కోవాలి, ఒకేసారి కొనద్దు. దానివల్ల ఏమవుతుందంటే దాని ప్రైస్ మనం ఇక్కడ ఉన్నప్పుడు పడ్డది, ఇక్కడ ఉన్నాం మనం ఇక్కడ ఉన్నాం కానీ మనకు యావరేజ్ ప్రైస్ తగ్గుతుంది. ఇప్పుడు మనం యావరేజ్ ప్రైస్ తగ్గించి కూడా వస్తాం. అప్పుడు యావరేజ్ ప్రైస్ తగ్గినప్పుడు ఏమిటంటే ఒకసారి మార్కెట్ పుల్ బ్యాక్ అయినప్పుడు నీకు యావరేజ్ అన్ని పెరుగుతాయి కదా, అప్పుడు అన్ని పెరుగుతాయి, ప్రాఫిట్ గెయిన్ ఎక్కువ అనిపిస్తుంది. అవును, అరే నువ్వు నీ లాజిక్ అనేది ఉంటుంది కాబట్టి నీకు నెక్స్ట్ మన ఎస్ఐపిలో కూడా అలానే చేస్తాం కదా. ఎన్ఏవి ఇప్పుడు తగ్గింది కొన్నాము, మళ్ళీ చేసి తగ్గింది మళ్ళీ కొన్నాం, సో అక్కడ యావరేజ్ అవుతుంది, పెరిగితే మళ్ళీ మొత్తం అన్ని ఇప్పుడు యావరేజ్ అది పెరిగిపోతుంది ఒకేసారి అన్ని. అదే ఓకే, నేను మనకు తగ్గడం అంటే నీ కన్విక్షన్ ఫుల్ఫిల్ అయితే మంచి డిస్కౌంట్ లాగా అన్నట్టు. ఆ డిస్కౌంట్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి. ఓకేనా సార్. ఇంకోటి ఏంటంటే అలొకేషన్ అనేది మనకు మన కన్విక్షన్ పై డిపెండ్ అవుతుంది. కంపెనీ యొక్క ఫండమెంటల్స్, ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పైన డిపెండ్ అవుతుంది. ఒకవేళ నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే 10% కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ నీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటే 3% వరకే ఆపేయాలంతే. ఓకే, ఒకవేళ కంపెనీ మోటు మంచిగా ఉంటే, చాలా స్ట్రాంగ్ ఉంది, ఇది ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది, దీనికి మోనోపలి ఇది బిజినెస్, దీన్ని అంత ఈజీ కాదు వేరే రిప్లికేట్ ఏమంటే మనం చేయొచ్చు. ఓకే, అండ్ మనము ఇన్వెస్ట్మెంట్ చేసినాము, మనము నీ లాజిక్ ప్రకారం లాంగ్ టర్మా లేకుంటే ఒక స్ట్రాటజిక్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసినాము, ఒక 5 years 10 years 3 years 1 year అయిందో దాని ప్రకారం ఏంటంటే మనం ఆ కంపెనీని ఫాలో కావాలి. యాక్చువల్లీ కానీ మనం అనుకున్న లాజిక్ ప్రకారం ప్రతి 5 yearsకు డబల్ కావాలనుకున్నాం, దీంతో పోతే ప్రీవియస్ 5 yearsతో ఇది డబల్ అయిందా, డబల్ అయితేనే నో ప్రాబ్లం. డబుల్ కాకుంటే అసలు ఏం ప్రాబ్లం, లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లం వచ్చింది, ఏమన్నా ఎకనామిక్ ప్రాబ్లం వచ్చినాయి, సపోజ్ కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చినాయి, లేకుంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ అయితే మనం వేరే కంట్రీ యొక్క ఎకనామిక్ కండిషన్స్ బాగాలేవా, జస్ట్ అప్డేట్ కావడానికి మనకు అప్డేట్ మనం పెట్టుకున్న ఆ లాజిక్ అనేది కరెక్ట్ అవుతుంది. అట్ సేమ్ టైం కంపెనీ ఫండమెంటల్స్ పైన మనకు గ్రిప్ ఉంటుంది కాబట్టి మనం అంత భయపడం ఒకవేళ మార్కెట్ పడిపోయినా. అండ్ ఓకేనా సార్. బ్యాడ్ న్యూస్, హెడ్ విండ్స్ అని కూడా సేమ్ మనకు ఆపోజిట్ ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలండి. టెయిల్ విండ్స్ అంటే మనకు అనుకూల పరిస్థితులు. ఒకవేళ టెయిల్ విండ్స్ ఉంటే మనకి ఏంటంటే కంపెనీ షేర్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకే,
మనం అందరం హ్యాపీగా ఉన్నాం, మనం కొంచెం జాగ్రత్త ఉండాలి అసలు ఏం చేయాలనేది. ఒకవేళ మీకు నీ స్ట్రాటజీ ప్రకారం ఆ కంపెనీ రీచ్ అవుతే ఎగ్జిట్గా, లేకుంటే లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. ఓకే ఓకే సార్. అండ్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ స్ట్రాటజీ ఇన్వెస్టింగ్. నీ లాజిక్ ప్రకారం 1 year 2 year 5 year అయినప్పుడు నీకు వచ్చిన ఎగ్జిట్ ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్గా, లేకుంటే లాంగ్ టర్మ్ ఉంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి నువ్వు ఎంత వదిలేసాలి. నీకు ఎంతవరకు 5 years 10 years డబల్ అనుకున్నావు, దాన్ని బట్టి నీకు వచ్చిన ప్రైస్ బట్టి ఎగ్జిట్. ఓకే. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, నేను ఐ థింక్ నేను అన్నీ చెప్పిన విషయాలు సార్. ఇది మీకు మంచిగా ఫాలో అయితే మాత్రం మీరు లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మంచిగా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము బాలస్వామి గారి పోర్ట్ఫోలియో ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చూసాము. మీరు ఒకవేళ చూడకపోతే మళ్ళీ ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు చెప్పిన కండిషన్స్ అన్నీ కలిపి ఒక చూపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు మనం చెప్పిన కండిషన్స్ అన్నీ ఒక ఫుల్ఫిల్ అయ్యి అసలు కంపెనీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని screener.in సైట్లో చూపిస్తాను సార్. ఓకే సార్, మీకు ఇది హోమ్ పేజా? హోమ్ పేజ్ సార్. ఓకే. ఇందులో మీకు ఏ కంపెనీ కావాలి సార్, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారా? ఓకే, చెప్పండి సార్, మీ కంపెనీ ఎందులో ఇన్వెస్ట్మెంట్ కంపెనీయా? మన డిమార్ట్ అంటే అవెన్యూ సూపర్ మార్ట్ అవెన్యూ. ఓకే, వచ్చింది సార్. ఓకే, కంపెనీ యొక్క షేర్ ప్రైస్ సార్ 4,518 రూపీస్ ఇది. ఓకే. అండ్ ఇది 1 year హై లో. ఓకే, లాస్ట్ 52 weeks. 52 weeks. 52 weeks. ఓకే సార్. స్టాక్ పిఈ, ప్రైస్ టు ఎర్నింగ్ అంటే 109, అంటే ₹1 ఎర్న్ చేయాలంటే 109 రూపీస్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా సార్, పిఈ. అండ్ ఆర్ఓసి అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 18%. అండ్ ఆర్ఓఈ అంటే 13%. ఓకే. ఓకేనా సార్. అండ్ ఇండస్ట్రీ పిఈ అంటే ఇలాంటి సేమ్ ఇలాంటి సూపర్ మార్ట్లు కంపెనీల యొక్క మొత్తం ఇండస్ట్రీ పిఈ 51%. కానీ దీనికి 109, దీనికి డబల్ ట్రేడ్ అవుతుంది. అంటే ఈ కంపెనీ ప్రీమియంలో ఉందంట. అంటే చాలా మంది ఈ కంపెనీలో ఇంట్రెస్టెడ్, అందుకోసం దీని ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే కొంచెం హైప్ ఉంది. హైప్ అని సార్, గుడ్ ప్రొజెక్షన్స్. చాలా మంది దీని గురించి ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తారు. అంటే ఇది ఎక్స్పాన్షన్ కూడా అట్లా అవుతుంది కాబట్టి ఆ రకంగా ఏమో. సార్, ఇండస్ట్రీ పి పెగ్ రేషియో ప్రైస్ టు ఎర్నింగ్ డివైడ్ బై గ్రోత్, ఇది కూడా 4.98 ఉంది. మనకి ఎంత ఉండాలి? 1.5 కంటే తక్కువ ఉంటే మంచిది. ఎక్కువ ఉంది 4.9. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ సార్ 74.5. ఇది ఎక్సలెంట్. ఎక్సలెంట్. ఆయన మొత్తం ఆయన దగ్గర పెట్టుకుంటాడుగా. అండ్ డెట్ టు ఈక్విటీ 0.04, ఇది కూడా ఎక్సలెంట్. 4% అంటే 4%. 0.04 కదా సార్. 0.04%. ఎక్సలెంటే కదా. ఎక్సలెంట్. అండ్ నెంబర్ ఆఫ్ షేర్స్ 65.1 crore షేర్స్ ఉన్నాయి. అంటే ఇంతవరకు అన్ని షేర్లు ఇష్యూ చేసారు. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే దాని యొక్క అసెట్స్ మైనస్ లయబిలిటీస్ డివైడ్ బై అట్లా మనం దాని డిస్కౌంట్ క్యాష్ ఫ్లో ద్వారా వస్తుంది వాల్యూ. అంతర్గత. ఓకేనా సార్. దీనికి డివిడెండ్ ఏమి ఇవ్వరు కదా సార్? డివిడెండ్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు కాబట్టి. ఎక్కువ జనరల్గా ఏంటంటే సార్, ప్రైవేట్ కంపెనీలు డివిడెండ్ ఇవ్వవు. అదే, ఓన్లీ పబ్లిక్ హోల్డింగ్ కంపెనీస్ పిఎస్యూసే డివిడెండ్ ఇస్తారు. ఓకే. ఇక్కడ ఇది దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి డివిడెండ్ ఇవ్వడు, ఆయనకని ఇచ్చుకోడు. అట్లనే ఏంటంటే ఇప్పుడు ఏదైనా కంపెనీ డివిడెండ్ ఎక్కువ ఇస్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకు ఫ్యూచర్ ప్లాన్స్ లేవు అని మీనింగ్. ఓకే. డివిడెండ్ కొన్ని కంపెనీలకు డివిడెండ్ ఎక్కువ ఇస్తారు, 10%, 5%. వీళ్ళది ఇచ్చే బదులు ఇప్పుడు నెంబర్స్ పెంచుకుంటూ పోతున్నాడు కాబట్టి ఏంటంటే అది ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఆర్గానిక్ గా తను కంపెనీ గ్రో చేస్తుంది కాబట్టి కంపెనీ గ్రో అయినప్పుడు ఆటోమేటిక్ షేర్ ప్రైస్ గ్రో అవుతుంది కాబట్టి అది కూడా షేర్ హోల్డర్స్ బెనిఫిట్. ఓకే. అండ్ ఇప్పుడు ఒకటి చెప్తే అసలు ప్రాఫిట్స్ అసలు మనము అట్లీస్ట్ ఎవ్రీ 5 years డబల్ కావాలి. డబల్ అయిందా లేదు. ఇక్కడ 4,600 సార్ 2004లో. ఓకే. ఇప్పుడు 2004 సేల్స్ 5 years అంటే 2020 ఆల్మోస్ట్ 4.5 times అయింది. 5 times. అంటే మనకన్నా ఫస్ట్ లాజిక్ కరెక్ట్. ఓకే. నెట్ ప్రాఫిట్ ఉంది. నెట్ ప్రాఫిట్ 161 ఉన్నది. 161 నుంచి 90 5 times అంటే ఎక్కువనే. 5 times కూడా ఎక్కువ ఉంది. మన కావాల్సింది సెకండ్ డబుల్ అయితే చాలు. ఇది ఎక్కువనే ఉంది. ఓకే. సో మన నెక్స్ట్ 5 years చూసుకోవచ్చు అట్లా. చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇటు చూసుకుంటే ఇక్కడ డబుల్ పైన అయింది. నెట్ ప్రాఫిట్ ఈ 2,500 900. ఇక్కడ కూడా డబుల్ కంటే ఎక్కువనే ఉంది. ఓకే. సపోజ్ లాస్ట్ 25 21 20 1300 2700 డబుల్ పైన ఉంది. ఓకేనా సార్. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరున్నారు ఇక్కడ? ప్రమోటర్స్ మన దమానీ షేర్ ఎక్కువ ఉంది. లేటెస్ట్ 76.45 74.65 అండ్ డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఎక్కువ ఎంత 8.25 డిఐఎస్ 9.22 గవర్నమెంట్ కూడా ఉంది 0.07
అండ్ పబ్లిక్ 7%, 8% అంతే. అంటే బిలో 30% అన్నాడు. ఇక్కడ పబ్లిక్ హోల్డింగ్ అనేది తగ్గుతుంది. అంటే బిగ్ ప్లేస్ అనేది కొంటున్నారు వీళ్ళు, అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ అనేది కొంటున్నారు. బట్ స్ట్రాంగ్ హ్యాండ్స్ కొంటారు కాబట్టి ఆ షేర్ ప్రైస్ అనేది క్రాష్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది, పడిపోతుంది. వాలటాలిటీ కూడా అంతగా ఉండదు కదా సార్. ఓకే. అండ్ కింద ఇవి ఉంటుంది సార్, యాన్యువల్ రిపోర్ట్ ఉంటుంది, మనం చూసుకోవచ్చు యాన్యువల్ రిపోర్ట్. ఓకే. ఇంకా డీటెయిల్ కావాలంటే రేటింగ్ ఎట్లా ఉంది, అంటే కంపెనీ రేటింగ్ ఎలా ఇచ్చారు, ఒకవేళ మనకు క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు అక్కడ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మొబైల్లో కూడా చూసుకోవచ్చు కదా సార్. చూసుకోవచ్చు, మొబైల్లో కూడా చూసుకోవచ్చు. ఇంకోటి సార్ నేను చార్ట్ ఏంటంటే మనము 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి. అండ్ PE రేషియో మీడియం PE కింద. ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ 200 వచ్చింది కదా సార్. 200 నేను పెట్టిన సార్ డిఫాల్ట్. ఓకే. మూవింగ్ యావరేజ్ చూడండి సార్, లాస్ట్ 3 years తీసుకుంటే చూడు బయింగ్ జోన్ ఒకసారి వచ్చింది, 24 నుంచి వచ్చింది. అంటే ఇది 4-5 ఉంది, ఇక్కడ 3-8 ఉంది. సో తక్కువ ఉంది కాబట్టి బయింగ్ జోన్ కొనొచ్చు. చూడండి సార్, ఇది చాలా తక్కువ టైం వస్తుంది బయింగ్ జోన్. చూడండి ఇక్కడ వచ్చి 2023 వచ్చింది, 23 కొన్ని సంవత్సరాలు రాలేదు అసలు. తర్వాత 24-25 వచ్చింది సార్. ఇంకా ఈ సంవత్సరం లేనలేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది అది, పెరుగుతుంది. ఓకే. అంటే ఇది ఫండమెంటల్ ఏంటంటే బయింగ్ జోన్ అంటే ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చాలా తక్కువ వచ్చింది. ఇదేం 3 years చూసారు సార్ మీరు? 3 years, లాస్ట్ 1 year చూసారు. ఒకసారి 10 years చూడండి సార్, ఒకసారి 10 years. నేను 600 ఉన్నప్పుడు కొన్నాను సార్. నేను 600 అంటే 2000 కరోనాకు బిఫోర్ సార్. 600 రూపీస్ ఉంది అప్పుడు. చూడండి ఒకసారి ఎప్పుడు ఉంది అది. అంటే మీరు అప్పుడే లిస్టింగ్ అంతే, అప్పుడే కొన్నాను. 2017లో ఉన్నట్లయితే 17 బిలోనే. అవును, నేను అప్పుడు మహారాష్ట్ర నాసిక్లో ఉన్నట్టు. ఇది బయింగ్ జోన్ సార్, ఇది బయింగ్ జోన్స్. ఓకే. అండ్ మీడియం PE సార్, మీడియం PE కూడా చూసుకోవచ్చు ఇక్కడ. చూడండి సార్, ఇక్కడ మీడియం PE, దీని మీడియం PE ఎంత 121. ఓకే. మీడియం అంటే ఇది కదా సార్, ఇది ఈ లైన్, డాటెడ్ లైన్. ఓకే. ఈ డాటెడ్ లైన్ 121. ఇప్పుడు దాని కిందనే ఉందంటే ఇది బయింగ్ జోనే, బయింగ్ జోన్. కానీ మనకి ఏంటంటే మళ్ళీ అది కూడా మ్యాచ్ కావాలి, అది 200 మూవింగ్ యావరేజ్ మ్యాచ్ అవుతలేదు కాబట్టి అది వచ్చినప్పుడు కొనాలి. ఓకే. 2 మ్యాచ్ అయితే ఇంకా మంచి, 2 మ్యాచ్ కావాలి, సేల్స్ మ్యాచ్ కావాలి, ప్రాఫిట్ మ్యాచ్ కావాలి, ప్రమోటర్ హోల్డింగ్, స్ట్రాంగ్ హ్యాండ్స్, వీక్ హ్యాండ్స్, కంపెనీ యొక్క మోడల్ అన్ని మ్యాచ్ అయినప్పుడు మనము మంచి సిచ్యువేషన్ చూసుకోవాలి. అంటే మార్కెట్ ఒకవేళ బ్యాడ్ ఉందా, గుడ్ ఉందా, బ్యాడ్ ఉంటే ఇలాంటి టైంలో మనం మంచిగా కొనుక్కుంటాం. ఇప్పుడు మనం వీటి అన్నిటిని మన ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఏఐలో కొనుక్కుంటే సార్ ఎక్కువ నేను వాడను, చూద్దాం, అది కూడా చేద్దాం అది. ఓకే సార్, ఇది ఇట్లా మనకేంటంటే Skinner.in మనం వెళ్ళి అందులో మనకి ఏదైనా సరే మనకు అనుకున్న కంపెనీ సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మనం చెప్పిన, నేను వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్నీ ఒకవేళ ఫుల్ఫిల్ అయితే మనము అక్యుమిలేట్ చేసుకుంటే వెళ్ళాలి. మన పోర్ట్ఫోలియో ఎంత అలొకేట్ చేయాలో అంత అలొకేట్ చేయాలి, కామ్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ అలొకేట్ చేసినప్పుడు కంపెనీ యొక్క పడిపోతే మాత్రం మనకు చాలా బాగా వస్తుంది, నెగిటివ్ చూస్తే. ఓకే. ఇక్కడ రేషియోస్ సేమ్, మన ROCE ఉంది, ఇవి డెప్టర్ డేస్, పేయబుల్ డేస్, క్యాష్ కన్వర్షన్ సైకిల్. ఇది క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఎంత మంచిగా ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది మంచిది. ఇది మనం చూసాం కదా సార్. ఓకే. సో ఇవి మీరు ఒక షేర్ సెలెక్ట్ చేసుకోవాలంటే గమనించాల్సిన 10 విషయాలు అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇటువంటి మంచి కంటెంట్ కోసం మీరు అద్విలికి ఫైనాన్స్ ఛానల్ కూడా ఫాలో చేస్తూ ఉండండి.